వికాస్, ఏంటిదంతా? నీకిలాంటి హ్యాబిట్స్ ఉన్నాయా? లేవు, కానీ ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. అది నిన్ను మర్చిపోవడానికే. ఇంతకంటే మరో మార్గం లేదు నాకు. అంటే నన్ను మర్చిపోతావా? మర్చిపోవాలో చచ్చిపోవాలో అర్థం కాకే తాగుతున్నాను రేణు. వికాస్, నువ్వు అలా మాట్లాడుకు. జరిగిన దానికి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలీదు. బాధను బయటికి పంపించడానికి మీకు ఏడ్చే అవకాశం అన్నా ఉంది. మాకు అది కూడా లేదు. ఒకవేళ ఏడిస్తే ఏడ్చే మగవాడిని నమ్మద్దని మళ్ళీ మీరే అంటారు. వికాస్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నాన్న అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. అందుకే ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను. మీ నాన్న నన్ను రౌడీలతో కొట్టించినందుకు నేను బాధపడట్లేదు రేణు. నేను 100 కోట్ల ఆస్తి కోసం నిన్ను ప్రేమిస్తున్నానని దారుణమైన నింద వేశాడు చూడు, అది భరించలేకపోతున్నాను నేను. ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు చూసి ఆయనకు ప్రేమ మీద సరైన అభిప్రాయం లేకపోవచ్చు. డబ్బు కోసం అమ్మాయిలు ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ప్రేమ కోసం బతికే నాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు రేణు. నాకు సిన్సియర్గా ప్రేమించడం మాత్రమే తెలుసు, చీటింగ్ చేయడం తెలియదు. చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు దూరమైన నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మ నాన్నల దగ్గర నీకు ఆ ప్రేమ దొరుకుతుందని ఆశపడ్డాను. కోడలుగా మా ఇంట్లో అడుగుపెట్టిన నిన్ను కూతురుగా చూడాలని మా అమ్మ నాన్న ఎంతో ఆరాటపడ్డారు. నేనెప్పుడూ మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని, కానీ నిన్ను దొంగ పెళ్లి చేసుకొని మీ డాడీ పరువు మర్యాదలను బజార్ను పెట్టే అంత దుర్మార్గుని మాత్రం కాదు రేణు. నువ్వు సంతోషంగా ఉండాలని ప్రతి క్షణం ఆలోచించానే కానీ మోసం చేసి పెళ్లి చేసుకోవాలని కల్లో కూడా ఆలోచించలేదు రేణు. వికాస్, నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. రేణు, నాకు పుస్తకాలు చదవడం రాదు, కానీ మనుషులను మాత్రం బాగా చదవగలను. మన ప్రేమ ఎంత నిజమో మీ డాడీ మన ప్రేమను ఒప్పుకోరన్నది కూడా అంతే నిజం. ఆయన ప్రవర్తన చూశాక నేను ఈ నిర్ణయానికి వచ్చాను. లేదు వికాస్, నువ్వు అలా ఆలోచించకు. అసలు ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. సుబ్బలక్ష్మి వల్ల అన్నీ జరిగాయి. చాలాసార్లు సుబ్బలక్ష్మి మాటలు విని నేను మోసపోయాను, నేను హర్ట్ చేశాను. సుబ్బలక్ష్మి అమాయకురాలు అనుకున్నానే కానీ జలసీగా ఆలోచించి డాడీకి నెగిటివ్గా చెప్తుందని ఊహించలేదు. నా అలాగే డాడీ కూడా మోసపోయి సుబ్బలక్ష్మి మాటలు విన్నారు. అంతేకాదు, దానికంటే ముందు డాడీ నీ గురించి ఎంక్వైరీ చేస్తే నువ్వంటే గిట్టని వాళ్ళు నీ గురించి బ్యాడ్గా చెప్పారు. ఆ ఫీల్తోనే హైదరాబాద్ వచ్చి నిజం తెలుసుకోకుండా తొందరపడ్డారు. ఆయన అలా బిహేవ్ చేయడం తప్పే. రేణు, మీ డాడీ ఎందుకు ఇలా చేశారని, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించడం వేస్ట్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప అదృష్టం ఏంటో తెలుసా? ప్రేమించి పెళ్లి చేసుకోవడం. ఆ అదృష్టం అందరికీ ఉండదు. మనిద్దరికీ ఆ అదృష్టం ఎలాగూ లేదని తెలిసిపోయింది. కొన్ని ప్రేమలకు ముగింపులు ఇలాగే ఉంటాయి. నువ్వు ఇంకేం ఆలోచించకుండా నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. నేనైనా మీ డాడీ అయినా నీ సంతోషం కోరుకునే వాళ్ళమే. అందుకే మీ డాడీ తెచ్చిన సంబంధాన్ని చేసుకొని హ్యాపీగా ఉండు. మరి నువ్వు? మన ప్రేమను మీ డాడీ యాక్సెప్ట్ చేయకపోయినా ప్రేమ మీద గౌరవంతో నాకు అవకాశం ఇచ్చావు. ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకునే అదృష్టం నాకు లేదు. ఈ జన్మకి నీ ప్రేమ దక్కింది, అది చాలు నాకు. నాకు ఇంకేం ఆశలు లేవు. ఆశపడ్డానికి ఇంకా ఏముంది? దేవదాస్ పార్వతిని ప్రేమించాడు, చివరికి అతనికి ఏం మిగిలింది? అనార్కలిని ప్రేమించిన సలీంకి, ప్రేమ కోసం పరితపించిన వ్యాలంటైన్కి ఏం దక్కింది? అంతే రేణు, నేను అంతే.
మర్చిపోలేను. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేను. నువ్వు నాకు కావాలి. నీ ప్రేమ నాకు కావాలి వికాస్. వికాస్, డాడీని ఎలా అయినా ఒప్పిస్తాను. నాకు 4 రోజులు టైం ఇవ్వు. ఆయనే మీ ఇంటికి వచ్చి నువ్వు లేకపోతే నా కూతురు బతకదు, నా కూతుర్ని ఎలా అయినా పెళ్లి చేసుకో, నీకంటే మంచివాడు నా కూతురుకు దొరకడు అని బతిమాలేలా చేస్తాను. ఎస్, ఆయన మీద ఎంత ప్రెషర్ చేసైనా సరే మన పెళ్లికి ఒప్పిస్తాను. డాడీని ఒప్పించి మీ ఇంటికి పంపే వరకు నేను మళ్ళీ హైదరాబాద్ రాను. ప్రామిస్. ఆంటీ, 4 రోజుల్లో నాకు వికాస్కి పెళ్లి. అవును, నా ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను. మా డాడీ మీ ఇంటికి స్వయంగా వచ్చి మీ కాళ్ళు చేతులు పట్టుకుని నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసుకోండి అని బతిమాలేలా చేస్తాను. అంతవరకు వికాస్ని జాగ్రత్తగా చూసుకోండి. బాయ్ అంకుల్, బాయ్ ఆంటీ. నాన్న వికాస్, రేణుకేంట్రా అంత ఎమోషనల్గా వెళ్ళిపోయింది? అవునరా, 4 రోజుల్లో పెళ్ళంటుంది. పై నువ్వేం చెప్పావురా? అసలేం జరిగింది? అసలు ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కానంత ఆనందంలో ఉన్నాను నాన్న. మేమంతా నీ ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని ఏడుస్తుంటే నువ్వేంట్రా ఆనందంగా ఉన్నానంటావు? నా ప్లాన్ ఫెయిల్ అవడం ఏంటి నాన్న? అంత ప్లాన్ ప్రకారమే జరిగింది. రేణు నా దగ్గరకు వచ్చి రెచ్చిపోయేలా మాట్లాడుతుందని నాకు ముందే తెలుసు. ఇదంతా నేను ప్రీ ప్లాన్గా చేశాను నాన్న. మరి విలేకరులు, మీడియా, ఛానళ్ళు అన్నావు, ఆ ప్లాన్ ఏమైంది? గుళ్ళో పెళ్లి సెటప్ ఏమైందిరా? మధ్యలో ఈ గంగాధరం ఎక్కడి నుంచి వచ్చాడ్రా? అసలేం జరిగింది నాన్న? నానా, నేను అనుకున్నట్టుగానే నా ఫ్రెండ్స్తో నా ప్లాన్ గురించి డిస్కషన్ చేస్తున్నాను. ఆ రోజు చెట్టు చాటు నుంచి నా ప్లాన్ అంతా శుభలక్ష్మి వినింది. అది నేను చూశాను. ఎలాగో సుబ్బలక్ష్మి మాట రేణుకు నమ్మదని నాకు తెలుసు. పర్వాలేదని ప్లాన్ అంతా ప్లాన్ ప్రకారమే చేశాను. ఆ తర్వాత పెళ్లి సెటప్ చేస్తూ గుళ్ళో కూడా నన్ను సుబ్బలక్ష్మి ఫాలో చేస్తుంది. అది కూడా నేను చూశాను. అప్పటికి కూడా సుబ్బలక్ష్మి వల్ల నాకు ఎలాంటి డేంజర్ ఉండదని పట్టించుకోకుండా వదిలేశాను. ఆ తర్వాత రేణుకని తీసుకురావడానికి గెస్ట్ హౌస్కి వెళ్ళాను. నాతో గుడికి రావడానికి తను ఒప్పుకుంది. శారీ కట్టుకొని రావడానికి తన రూమ్లోకి వెళ్ళగానే నేను బయటకు వచ్చాను. లాన్లో వెయిట్ చేస్తున్నా నాకు ఆ క్షణం 6th సెన్స్ నాకు ఒక డేంజర్ సిగ్నల్ ఇండికేట్ చేసింది. ఏదో జరగబోతుందని నాకు డౌట్ వచ్చింది. ఏం జరగబోతుందా అని ఆలోచించాను. అప్పుడు పెళ్ళికి 1 గంట మాత్రమే టైం ఉంది. అప్పుడే ఆ క్షణం ఒకవేళ సుబ్బలక్ష్మి నా ప్లాన్ అంతా గంగాధరానికి ఫోన్ చేసి చెప్పి ఉంటే అన్న చిన్న డౌట్ వచ్చింది. వెంటనే ఫోన్ చేసి
ప్లాన్ మొత్తం క్యాన్సిల్ చేసి డ్రాప్ అవుదాం అనుకున్నాను. కానీ నేను అలా చేయలేదు. రే శేషు, చెప్పరా. పెళ్లి సెటప్ క్యాన్సిల్. అవును, మీడియాకి ఫోన్ చేయకండి. మనం అనుకున్న ప్లాన్ క్యాన్సిల్. మరి ఇప్పుడు ఏం చేయాలరా? అలాగే. ఓ ఫ్రెండ్కి మొబైల్ షాప్ ఉంటే దానికి రేణుక పేరు పెట్టి ఓపెనింగ్ చేద్దామని ప్లాన్ చేశాను. ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఇన్ టైంలో అన్ని ప్లాన్ చేశారు. రోడ్డు మీద రెచ్చిపోయిన గంగాధరాన్ని చూసి రేణుకు కూడా నిజమేనని ఒక్క క్షణం నా మీద అనుమానంతో ఆలోచించి ఉంటుంది. కానీ గుడికి వెళ్ళేసరికి పెళ్లి సెటప్ లేదు, మీడియా లేదు. అది చూసి గంగాధరం షాక్ అయ్యాడు. రేణుక దృష్టిలో మనం జెంటిల్మన్ అయ్యాం. అక్కడి నుంచి షాప్ దగ్గరికి వచ్చేసరికి గంగాధరానికి మతి పోయింది. నా ప్రేమ మీద నమ్మకంతో గౌరవంతో ఇదంతా నా కోసం వికాస్ చేశాడని రేణుకకు నా మీద ఇంకా ప్రేమ పెరిగిపోయింది. నా మీద నిందలేసి మా ప్రేమను విడగొట్టాలని గంగాధరమే ఇదంతా చేశాడని రేణుక అనుకుంది. అక్కడి నుంచి గంగాధరం విలన్ అయ్యాడు, నేను హీరోనయ్యాను. రేణుకి ఇప్పుడు నన్ను కంప్లీట్గా నమ్మింది. నేను కొంచెం ప్రెషర్ చేసినా తండ్రిని ఎదిరించి ఇంట్లోంచి బయటకు వచ్చి నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది. అంత ఎమోషనల్గా ఉంది నాన్న. అలా పెళ్లి జరిగితే మనకేంటి లాభం? మనకు కావాల్సింది రేణుకను పెళ్లి చేసుకోవడం, రేణుకతో పాటు వచ్చే 100 కోట్ల ఆస్తి. అందుకే నా కోసం పైకి రాగానే తాను ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యేటట్టు మాట్లాడాను. అంతే, అది జరిగింది. నానా, రేపు జరగబోయేది ఏంటో చెప్పనా? అప్పుడు రేణు నన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోదు. కూతురంటే గంగాధరానికి ప్రాణం. తన కోసమైనా చచ్చినట్టు నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. 4 రోజుల్లో ఖచ్చితంగా మన ఇంటికి వచ్చి కాళ్ళ వేళ్ళ పడతాడు. ఇది కన్ఫర్మ్. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందిరా. ఏమండి, చూసారా వీడి తెలివితేటలు? వీడు నా కొడుకండి. మిస్టర్ గంగాధరం, నీ కాబోయే అల్లుణ్ణి నేనే, నీ 100 కోట్ల ఆస్తికి వారసుణ్ణి నేనే. వాడు మామూలుడు కాదు, మోసగాడు. సార్, మేము గేట్ దగ్గరే కాపలా ఉన్నాం సార్. కానీ అమ్మాయి గారు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళారో అర్థం కావట్లేదు సార్. సిగ్గులేదే ఆ మాట చెప్పడానికి? యూజ్లెస్ ఫెలోస్. అరే, గంట క్రితం రూములో ఉన్న అమ్మాయి కంటికి కనిపించకుండా ఎలా మాయమవుతుంది? ఛ, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అమ్మాయి గారు అక్కడికే వెళ్ళుంటారేమో సార్. సెక్యూరిటీని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళమంటారా? అక్కర్లేదు. మీరు వెళ్ళండి. ఆగో, ఎక్కడికి వెళ్ళావు? మీరు ఎక్కడికి వెళ్ళుంటుందని ఆలోచిస్తున్నారో అక్కడికే వెళ్ళాను. నేను నీకంత ఫ్రీడమ్ ఇస్తే నువ్వు దాన్ని ఇలా చెడగొట్టుకుంటావా?
పద్ధతులు సాంప్రదాయాలు తెలుసుకుంటావని హైదరాబాద్లో ఉంచి చదివించాను. స్వేచ్ఛగా తిరగనిచ్చాను. కానీ నువ్వేం చేశావు? ప్రేమ దోమ అంటూ వెధవేషాలు వేసి పరిస్థితి ఇంతవరకు తెచ్చావు. తండ్రిని ఎదిరించి మాట్లాడమని చెప్పిందాన్ని చదువు సంస్కారం. నీ ప్రేమ విషయం తెలిసి కూడా నీ మీద ఎంతో నమ్మకంతో ఒంటరిగా హైదరాబాద్ పంపించాను. కానీ నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నేను వాళ్ళ గురించి ఇంతగా చెప్పినా నీకు అర్థం కావడం లేదా? ఇంత గొడవ జరిగినా వాడింటికి వెళ్తావా? ఏంటి నీ మొండితనం? మొండితనం నాది కాదు డాడీ, మీది. నన్ను ఎందుకు కొట్టారు? నేనేం తప్పు చేశానని కొట్టారు? మళ్ళీ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. నా పర్మిషన్ లేకుండా వికాస్ ఇంటికి వెళ్ళావు. తప్పు కదా? మీ గౌరవం నిలబెట్టడానికి వెళ్ళాను. మీ ప్రవర్తనకు సిగ్గుపడి క్షమించమని అడగడానికి వెళ్ళాను. రేణు, అవును డాడీ, రోడ్డు మీద వికాస్ని రక్తం వచ్చేటట్టు కొట్టించారే, మీకు మనసు ఎలా వచ్చింది? మీరెంత దారుణంగా మాట్లాడారో మీకు తెలుసా? వాళ్ళ దృష్టిలో పరువు పోకూడదని మీ తరపున క్షమాపణ చెప్పడానికి వెళ్ళాను. అంతేగాని మీకు చెప్పకుండా వికాస్ని పెళ్లి చేసుకోవడానికి కాదు. భయపడకండి, నేను అలాంటి పని ఎప్పటికీ చేయను. జీవితాంతం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండమంటే ఉంటాను కానీ మీరు తెచ్చిన సంబంధం మాత్రం చేసుకోను. వికాసే నా అల్లుడని మీ నోటితో మీరే ఒప్పుకునేలా చేస్తాను.